న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి, సోదరుడు ప్రతాప్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సభాధ్యక్షుడు ప్రతాప్ గారు, అన్న ఆత్మీయులు గౌరవనీయులు దేవి ప్రసాద్ అన్న గారు, మన సంఘం అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు, రాజేందర్ గారు ప్రధాన కార్యదర్శి గారు, సోదరిమణి రేచల్ గారు, ఉమా గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర్లు గారు, నజీర్ గారు, శ్రీకాంత్ గారు, చందు గారు, హైదరాబాద్ టీఎన్జీఓ కార్యదర్శి నిరంజన్ రెడ్డి గారు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాములు గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి మా టీఎన్జీఓ ప్రతినిధులకు, వివిధ డైరెక్టరేట్ల నుంచి హెచ్ఓడీల నుంచి వచ్చినటువంటి మా ఉద్యోగ సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. 2019 డైరీ ఇనాగరేషన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికే కాలాతీతమైంది, నేను ఎక్కువ టైం తీసుకోను. 8:30 అయింది, మా అక్క చెల్లెళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. సో మిత్రులారా, నిజంగా టీఎన్జీఓలకు తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఒకనాడు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించినారు. శాసనసభలో ఈ రాష్ట్రంలో తెలంగాణని ఉచ్చరించడానికి కూడా వీలు లేదని అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే, తమ పేరులోనే టీఎన్జీఓ అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా పేరులోనే తెలంగాణ పదాన్ని పుణికిపుచ్చుకొని ఈ ఉద్యమాన్ని ముందు నడపడంలో విశేషంగా కృషి చేసినటువంటి ఈ ఉద్యోగుల కృషిని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఆ రోజు సకల జనుల సమ్మెకు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష క్రమంలో పిలుపునిస్తే అందిపుచ్చుకున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు భయభ్రాంతులకు గురి చేసినారు. కానీ భయపడలే మీరు. మా జీతాల కంటే కూడా తెలంగాణ ప్రజల జీవితాలు ముఖ్యమని పోరాడినటువంటి ఘనత మీకే దక్కుతుంది. మీ పోరాటం తప్పకుండా తెలంగాణ చరిత్రలో, ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యోగుల యొక్క పాత్ర ఎప్పుడు కూడా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే నాకు కూడా గుర్తు, ఆ రోజు బీఆర్కే భవన్ ముందు సకల జనుల సమ్మె జరుగుతుంటే నేను కూడా అక్కడికి వచ్చిన. ఆ రోజు మాట్లాడినాం. ఎర్రమంజిల్ కాలనీలో అక్కడ సమ్మె జరుగుతుంటే అక్కడికి వచ్చాం. విద్యుత్ ఉద్యోగుల సమ్మె జరుగుతుంటే వచ్చాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనైతే ఆన్యపకాయ పట్టుకునే పోయినాం ఒకసారి అందరం కలిసి. అట్లా ఒక్క దగ్గర కాదు, అనేక చోట్ల కూడా ఇందాక అన్న చెప్పినట్టు ఆర్టీఏ కార్యాలయంలో లగడపాటి రాజగోపాల్ వస్తే ఆ రోజు స్వామి గౌడ్ అన్న, నేను, దేవిప్రసాద్ అన్న అందరం కలిసి అక్కడికి పోయి మన తెలంగాణ ఉద్యోగులకు అండగా నిలబడి ఆ రోజు ఒక ధైర్యాన్ని కల్పించుకోగలిగినాం. ఆ రోజు సామాన్య మీద హత్యాయత్నం జరిగింది. కానీ ఆ రోజు మన ఉద్యోగులే రక్షణ కవచంగా నిలబడి అన్నను కాపాడుకున్నాం, దవాఖానకు తీసుకొని పోయినాం. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. కానీ ఎక్కడ భయపడలే. ఉద్యమ నాయకులుగా ఆ రోజు ఉద్యోగ నాయకులు అరెస్ట్ అయ్యి కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్లో పోయినారు. స్వామి గౌడ్ అన్నను, దేవిప్రసాద్ అన్నను, రవీందర్ రెడ్డి గారిని అనేక చోట్ల కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఎక్కడా భయపడలేదు, వెనక్కి తిరిగి చూడలేదు, ముందుకే పోయినాం. తెలంగాణ తేవడమే లక్ష్యంగా ముందుకు పోయి ఈరోజు రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణను ఇవాళ సుసాధ్యం చేసుకున్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిందంటే ఆ నాయకుడి యొక్క పట్టుదల, మీ అందరి యొక్క సహకారంతోనే ఇవాళ తెలంగాణ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మిత్రులారా, మరి సమస్యలు ఉంటాయి, తప్పకుండా వాటిని పరిష్కారం చేసుకుందాం. మీ మిత్రులు చెప్పినట్టు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడు కూడా సమస్యలను పాజిటివ్గా తీసుకుంటారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి తాను ప్రేమతో ఎన్నో సమస్యలు కూడా పరిష్కారం చేసినారు, ఇంకా కూడా చేసుకుందాం. ఇదేమైనా కొన్ని ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు. వాస్తవానికి కేసీఆర్ గారు కేబినెట్ సబ్ కమిటీ వేసి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసి తొందరగా పరిష్కారం చేయమని వారు చాలా కృషి చేసినారు. కానీ నిన్న మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కేంద్రంలో ఆయన పలుకుబడిని ఉపయోగించి చాలా విషయాలు అడ్డుకున్నాడు. హైకోర్టు విభజన అడ్డుకున్నాడు, కార్పొరేషన్ల విభజన అడ్డుకున్నాడు, మన హెచ్ఓడీల్లో ఉద్యోగుల విభజనను కూడా ఆయనకుండే పలుకుబడిని ఉపయోగించి కొంత అడ్డుకోగలిగినాడు. అందుకే ఇవాళ కేసీఆర్ గారు ఒకటే నినాదం అంటున్నారు, ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే, కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టాలంటే, మన హెచ్ఓడీలు కార్పొరేషన్ల విభజన పూర్తిగా జరగాలంటే రేపు కేంద్రంను కూడా మనం శాసించేటువంటి స్థితికి చేరుకోవాలి. యాచించడం కాదు, శాసించే స్థితికి చేరాలంటే రేపు 17కు 17 ఎంపీలు మనము గెలిపించి కేసీఆర్ గారి చేతిలో పెడితే తప్పకుండా మన సమస్యలు వాటంతలవే పరిష్కారం అవుతాయి. రేపు మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే రేపు ఈ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో నంబర్ 1 ఉన్నాం. ఇవాళ వ్యవసాయ రంగంలో స్వామినాథన్ గారు అవార్డు ఇచ్చిండ్రు, మిషన్ కాకతీయకు అవార్డు వచ్చింది. విద్యుత్ రంగంలో దేశంలో 24 గంటల కరెంటు ప్రతి వినియోగదారుడికి ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవార్డు పొందింది. ఇట్లా ఒక్క విషయంలో కాదు, మార్కెట్ కమిటీల్లో కూడా ఉత్తమ మార్కెట్ కమిటీ ఈ దేశంలో ప్రధానమంత్రి నుంచి అవార్డు కూడా మన తెలంగాణకే వచ్చింది. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణనే నంబర్ 1 ఉంది. అంటే పరిపాలనలో, సంక్షేమంలో ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అది అందిపుచ్చుకొని ప్రజలకు అందించిన ఘనత మా తెలంగాణ ఉద్యోగులదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిజానికి అనేక ఇబ్బందులు ఉండే, విభజన తర్వాత ఉద్యోగుల సంఖ్య ఉంది తక్కువ ఉంది, క్యాడర్ స్ట్రెంత్ తక్కువ ఉంది, ప్రమోషన్లలో ఇబ్బంది ఉంది. కానీ మీరు ఎక్కడ కూడా వెనుకకు పోలే, ఉద్యమ స్ఫూర్తిని చూపించిండ్రు. మన రాష్ట్రం, మన ప్రజలు మన రాష్ట్రంలో మరి ముందుండాలనేటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితోని చాలా అద్భుతంగా పనిచేసినారు మా తెలంగాణ ఉద్యోగులు. తప్పకుండా ఇది ఒక ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కేసీఆర్ గారు చాలా సార్లు కూడా చెప్పారు. చెప్పడమే కాదు, మీరు కూడా చూసినారు 5 ఏళ్లలో ఎక్కడ వేధింపులు లేవు. మనము ఇలా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు బండికి 2 చక్రాలలాగా, మనము మనిషికి 2 కళ్ళలాగా కలిసి పనిచేసినాం. అందుకే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి మనం సాధించగలిగినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేసినాం మనం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కావచ్చు, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతు బీమా లాంటి కార్యక్రమాలు కావచ్చు, కంటి వెలుగుల లాంటి కార్యక్రమాలు కావచ్చు. ఒక అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను ఒక పట్టుదలతోని, ఒక ఉద్యమ స్ఫూర్తితోని అద్భుతంగా దాన్ని ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించగలిగి ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ నిలబడగలిగింది. అంటే ఇది ఒక సమిష్టి కృషి. కేసీఆర్ గారి ఆలోచన మరి మన అందరి అమలు వల్ల ఇవాళ ఈ దేశంలో తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా నిలబడగలిగింది. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ వచ్చే 5 ఏళ్లు మనకి ఇంకా చాలా కీలకం. నిజంగా చెప్పాలంటే పోయిన 4.5 ఏళ్లలో మొదటి సంవత్సరం మనం పనిచేయలేకపోయినాం. ఉద్యోగుల విభజన కానీ, మన బడ్జెట్ ఏందో, మనమేందో, ఈ ఫైళ్ల పంపిణీ, దాంట్లోనే ఒక సంవత్సరం పోయింది. మనం నిజంగా పనిచేసింది 2.5-3 ఏళ్లే గట్టిగా పనిచేయగలిగినాం. కానీ ఈ 5 ఏళ్లలో ఇంకా బాగా పనిచేయగలుగుతాం. మనం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. సరే, సీఎం గారు అన్నట్టు ఆ 17 ఎంపీలు గెలిచి ఢిల్లీలో మనం కీలకంగా రేపు ఢిల్లీలో పాత్ర పోషించగలిగితే ఇంకా అద్భుతంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించి ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ గౌరవం తప్పకుండా మీకు దక్కుతుంది. టీఆర్ఎస్ కు, కేసీఆర్ గారికి ఎలా దక్కుతుందో ఆ పనిలో భాగస్వామ్యం వహించినటువంటి మా ఉద్యోగులకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. ఆ అభిమానం మీకు కూడా తప్పకుండా, ప్రజల యొక్క అభిమానం మీరు కూడా పొందుతారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా ప్రతాప్ గారు అడిగినటువంటి సమస్యలు కానీ, మా కారం రవీందర్ అన్న చెప్పినటువంటి విషయాలు కానీ, నేను మళ్ళీ డీటెయిల్స్లో పోను కానీ సమయం ఇప్పటికే లేట్ అయింది. తప్పకుండా నేను నా వంతు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా నా పూర్తి సహకారాన్ని నేను అందజేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత హెచ్ఓడీలను కలిసినాం. నేను అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ధర్నాకు వచ్చిన, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందు ధర్నాకు వచ్చిన, ఆడ హుడా ఆఫీసు, అప్పుడు హుడా అందం, ఇప్పుడు హెచ్ఎండిఏ, అక్కడ ధర్నా చేసినాం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా 2-3 సార్లు ధర్నాకు వచ్చిన. దాదాపు హెల్త్ డిపార్ట్మెంటు కోటి, కింగ్ కోటి ఆఫీస్కు 2-3 సార్లు వచ్చిన. ఐ థింక్ ప్రతి హెచ్ఓడి ఆఫీస్ ముందు కూడా మీతో పాటు టెంట్ కింద కూర్చొని మనం ధర్నాలు చేసినటువంటి జ్ఞాపకాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి మిమ్మల్ని అందరూ చూస్తుంటే.
ప్రతి హెచ్ఓడి దాదాపుగా ఆ ఉద్యమ సమయంలో మనం కలిసి స్లోగన్లు ఇచ్చినాం, కలిసి నినాదాలు ఇచ్చినాం, కలిసి పోరాటం చేసినాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఈరోజు గుర్తొస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఒకసారి హెచ్ఓడీలు హైదరాబాద్ టీఎన్జిఓ సమావేశంలో ఈ డైరీ ఆవిష్కరణలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రతాప్ గారికి, మీ సంఘ బాధ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.